చికెన్ కర్రీ వండుకుంటున్నా. ఇది కేజీ చికెన్ అయితే ఇందులోంచి నేను సగం తీసేసిన, సగంకి చికెన్ తీసేసి పిల్లల కోసమని సాయంత్రం చేద్దామని చెప్పేసి తీసి పెట్టుకున్నా. ఇలా హాఫ్ కేజీ వేసిన అది హాఫ్ కేజీ ఉంటుంది నాకు తెలిసి. హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటుంది, టిఫిన్ బాక్స్లో ఉంది, హాఫ్ కేజీకి ఉంటుంది. ఇది మటన్. ఈ రెండు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం తీసేసిన. అయినా నాకు చికెన్ ఎందుకేమో కిలో ఒకటేసారి వండాలనిపించదు, అందుకే తీసిన. ఇది మటన్ కర్రీ. రెండు పొయ్యిల మీద ఉన్నాయి. దీనికోసం నేను పిల్లల కోసం సాయంత్రానికి చికెన్ ఏం చేసిందంటే, చికెన్ మంచిగా కడిగేసి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, కొంచెం కొబ్బరి పొడి, ఇంకేంటి పెరిగేసుకోవాలి. ఆ సాయంత్రం నేను అంటే కూర ఉడికించుకునేటప్పుడు వేసుకుందామని చెప్పేసి పెరిగేసుకోలేదు. అన్నీ మనం ఏమైతే వేస్తామో అవన్నీ అయితే వేసేసిన. ఓన్లీది మనం గరం మసాలా మాత్రం వేసుకోవాలి. కూర ఉడికించుకునేటప్పుడు వేసుకుంటా గరం మసాలా, పెరుగు రెండు కూర ఉడికించుకునేటప్పుడు వేసుకుంటా. పెరుగు ఆప్షన్, నాకు అది అప్పటికే వేసుకోవాలనిపిస్తే వేసుకుంటా, లేకపోతే వద్దనిపిస్తే పెరుగు వేసుకొని వండి మసాలాలు వీటితోనే వండేస్తాను. కానీ ఖచ్చితంగా కొంచెం గరం మసాలా, ఇంట్లో దంచిన గరం మసాలా అయితే వేసుకుంటా. దీన్ని మొత్తం మిక్స్ చేసేసి బాక్స్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సాయంత్రానికి. ఇది పైన పచ్చిమిర్చి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొబ్బరి పొడి, మన చికెన్, ఇంకేంటిది ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ అది కూడా సాయంత్రమే ఫ్రై చేసుకుంటే వేసుకుంటాం. మనం ఉల్లిగడ్డ ఫ్రై చేసి తర్వాత ఈ చికెన్ అంతా ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ అంతా వేసేసుకొని దీంట్లో మనం కొంచెం బగారాకు, కొంచెం అది ఏమంటారు బండ పువ్వు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటే సూపర్. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా లేకుంటే మనం ఇంట్లో తెచ్చుకున్న మసాలా ఏదైనా వేసేస్తే సరిపోతుంది. దీన్ని మొత్తం కలిపేసుకొని నేను మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. నాకైతే ఇప్పుడు చికెన్ మటన్ రెండు అయిపోతుంది, రెండు రెడీ అయిపోతుంది. ఇది చికెన్, అది మటన్. ధనియా పౌడర్ నేనైతే ఇంత కొలత అని కాదు, నా అందాక ఎంత అని పడుతుందో అంత అని వేసేసుకుంటా. దీనికి ఇంత అని వేసుకొని మటన్లో కూడా వేసేసుకుని ధనియా పౌడర్. బాగా లేతగా ఉంది మటన్ అయితే, మంచి ఫ్రెష్ ఉంది, తొందరగా ఉడికిపోతుంది. ధనియా పౌడర్ అయితే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే పట్టుకుంటే మంచిగా ఉంటుంది, మంచి స్మెల్ అనేది వస్తుంది. బయటది కొంచెం ఏదైతే గ్రేవీ ఉండడానికి బయట యూజ్ చేయాలి. దీన్ని మూత పెట్టేసుకొని కొంచెం పొడి వేసుకోవాలి. ఇప్పుడు మటన్ కూడా ఒకసారి కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకుందాం. నేను ఈ బాక్స్లో వేసి అంటే పచ్చిమిర్చి పేస్ట్ ఇంతకుముందు బాక్స్లో వేసేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి ఇంట్లోనే మిక్సింగ్ చేసుకుందాం మొత్తం. ఇలా కలపడానికి వస్తుంది రాదు. సరే, పిల్లలు వేస్తామ్మా. ఇందు నందు ఇద్దరు వేసిరు, మనీ వేసిండు. ఈయన వేసిండు కదా స్నానం. మా అత్తమ్మ స్నానం మీద వేసిరని అడుగుతుంది.
ఇంకా ఉన్న మసాలా అంతా ఇందులో వేసేసుకుంటా. అంతా అయిపోయింది. దీన్ని మూత వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సాయంత్రం వండేసుకుంటే అయిపోతుంది. ఒకసారి వండితే పిల్లలు కొంచెం తింటారు, కొంచెం చారు కదా ఎండాకాలం వదిలేస్తారు చారు, లేకపోతే ఆ ముక్కలను వదిలేస్తున్నారు. అందుకే నేను చికెన్ తీసేసిన.